విశ్వరూపాయ నమఃశివాయ. ఈరోజు మనం ఒక కొత్త దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. మనము విద్య కోసం సరస్వతిని, ఐశ్వర్యానికి లక్ష్మిని, శారీరక మానసిక ఆరోగ్యానికి మహంకాళిని పూజిస్తూ ఉంటాం. కానీ ఈ ముగ్గురమ్మలు ఒకే రూపంలో కొలువుతీరి ఉన్న ఆలయమే ఈ చోటోనిక్కర భగవతి ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారు భగవతీ లక్ష్మిగా పూజలు అందుకుంటూ ఉంది. ఈ ఆలయం గురించి, ఈ ఆలయం యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చోటానిక్కర భగవతి ఆలయము చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. నిర్మాణ శైలి చాలా కొత్తగా ఉంటుంది. కేరళలోని కొచ్చిలో ఉండే ఈ ఆలయం చాలా అందంగాను ఆహ్లాదభరితంగాను ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగాను, మధ్యాహ్నం మహాలక్ష్మిగాను, సాయంత్రం మహంకాళిగాను అలంకరించి పూజిస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేతంగా మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయం యొక్క పురాణం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతంలో ఒక సరస్వతీదేవి గుడి లేదని గుర్తించి ఓ ఆలయాన్ని కట్టించాలనుకుని అమ్మవారి అనుమతి కోసం తపస్సు చేశాడట. అమ్మవారు కరుణించగా తనతో కలిపి కేరళకు వచ్చి అక్కడ కొలువుదీరమని దేవిని అర్థించాడు. అమ్మ అందుకు అంగీకరించి శంకరాచార్యుల వెళ్తుంది. అయితే మార్గమధ్యంలో వెనక్కి తిరిగి చూస్తే మాత్రం అక్కడే ఆగిపోతానని ఒక షరతు పెట్టింది. కర్ణాటకలోని కొండచాద్రి పర్వతాల దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి కాలిగజ్జల చప్పుడు జగద్గురువు గారికి వినిపించలేదు. దాంతో అమ్మవారు పెట్టిన షరతు మరిచిపోయి ఆయన వెనక్కి తిరగడంతో దేవి అక్కడే ఆగిపోయింది. మూకాంబికగా కొలువు తీరిందట. తన తప్పు తెలిసిన శంకరాచార్యులు అమ్మవారిని క్షమించమని వేడుకొని తనతో కేరళకు రమ్మని అభ్యర్థించడంతో కనికరించి అక్కడకు వచ్చి భగవతీదేవిగా కొలువు తీరిందని ప్రతీతి. అదేవిధంగా ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో కన్నప్పననే గిరిజనుడు ఉండేవాడు. కాళీ భక్తుడైన కన్నప్ప దూడలను దేవికి బలి ఇచ్చేవాడట. ఒకసారి అలా దూడను బలిస్తున్నప్పుడు అతడి కూతురు అడ్డుపడటంతో దాన్ని ఆమెకి కానుకగా ఇచ్చేశాడు. కొన్నాళ్లకు బలి ఇచ్చేందుకు ఒక్క దూడ కూడా దొరకపోవడంతో తన కూతురు పెంచుకున్న దాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే దూడ మాయమై ఆ స్థానంలో 2 శిలలు కనిపించాయట. అటుగా వచ్చిన ఓ పూజారి ఆ దూడ మహాలక్ష్మి విష్ణుమూర్తి స్వరూపమని చెప్పడంతో తన తప్పును తెలుసుకుని బలి ఇవ్వడం మానేశాడని కథ. అలా అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా స్థిరపడిందని ప్రతీతి. సాధారణంగా ఆలయాలలో ఉండే దేవతామూర్తుల్ని బట్టి అలంకరణలు చేస్తారు, పూజలు చేస్తారు. కానీ ఇక్కడ భగవతి ఆలయంలో అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహంకాళిగా అలంకరించి పూజిస్తారు. అందుకే ఆ ఉదయం తెలుపు రంగు, మధ్యాహ్నం ముదురు ఎరుపు రంగు, సాయంత్రం నీలం రంగు చీరలను అలంకరించి 3 రూపాల్లో పూజిస్తారు. ఈ ఆలయంలో తలుపులు తెరిచిన తర్వాతే కర్ణాటకలోని మూకాంబిక ఆలయం ద్వారాలు తెరుస్తారు. మూకాంబికాదేవి ఉదయం ఇక్కడ భక్తులను అనుగ్రహించి మధ్యాహ్నం కర్ణాటకలో దర్శనమిస్తుందని చెబుతారు. అలాగే మానసిక సమస్యలు ఉన్నవారు, విపరీతమైన ఒత్తిడితో బాధపడేవారు సాయంకాలం ఇక్కడ మహంకాళికి నిర్వహించే గురుతి పూజలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అమ్మవారిని దర్శించుకునే వారికి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలున్నా తొలగుతాయని, విద్యా ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. అమ్మవారి దర్శనం తర్వాత శివుడు, వినాయకుడు, అయ్యప్ప, విష్ణుమూర్తి దేవతలను అందరినీ పూజిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారి 7 రోజులు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు అమ్మవారిని బంగారం, వజ్ర వైడ్యూర్యాలతో అలంకరిస్తారు. 2వ రోజున మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని, పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుందని ఒక నమ్మకం. ఇక్కడ నవరాత్రుల సమయంలో ఏనుగులు ఊరేగింపు, కళాకారులు నిర్వహించే ప్రదర్శనలు చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వస్తూ ఉంటారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని వెలిగించే దీపాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు.